సేమ్ థింగ్ ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి మన ఛత్తీస్గఢ్ పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో కేసీఆర్ ఏదో ఒక నిమిషంలో ఇప్పుడు అరెస్ట్ అయ్యే సూచనలు ఉన్నాయంటారు కదా. ఇద్దరికి ఉన్నాయమ్మా, తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా. ఎందుకంటే ఒక ప్రభుత్వం కనుక గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనుకుంటే 100 దొరుకుతాయి. గొంగట్లో అన్నం తినుకుంటా వెంట్రుకలు వేరినట్టే ఉంటది. అంటే ఎట్లుంటాయి అంటే కరప్షన్ కాదు ఇక్కడ కరప్షన్ అలిగేషన్స్ కంటే కూడా ఎక్కువ డబ్బు పెట్టుకున్నారని, అవసరం లేకుండా పేమెంట్స్ చేశారని, ఆ ఒప్పందాల వల్ల కొంత లోపభూయిష్టాలు ఉన్నాయని, ఇట్లాంటి ఏవో ఆరోపణలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ కమిషన్ ఏదైతే ఏకసభ్య కమిషన్, నరసింహారెడ్డి గారి ప్లేస్ లో ఇంకో కమిషన్ వచ్చింది కదా, ఆ కమిషన్ నివేదిక చూస్తే గానీ మనం దాని మీద వివరంగా మాట్లాడలేము. నిజంగానే కేసీఆర్ గారిని తప్పుపట్టే విధంగా ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా? నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఆయన అన్నాడో లేదో మనకు తెలియదు. క్యాబినెట్ మీటింగ్ రహస్యంగా జరుగుతుంది. అక్కడ జరిగేటి మరి కొన్ని పత్రికలకు ఎట్లా లీక్ అయినాయో మనకు తెలియదు. అది వాళ్ళు చెప్పేదాని మీద బేస్ చేసుకోకుండా కమిషన్ రిపోర్ట్ వచ్చినాక మాట్లాడవచ్చు. బట్ అరెస్ట్ చేయాలనే సంకల్పం రేవంత్ రెడ్డికి ఉన్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే తనని ఆ ఓటుకున్నట్టు కేసులో అరెస్ట్ చేశాడు కేసీఆర్. అట్లాగే కేటీఆర్ ఏమో ఇంటి మీద డ్రోన్ ఎగిరేశాడని అరెస్ట్ చేయించాడు. సో ఆల్రెడీ అల్లు అర్జున్ విషయంలో కూడా తన పేరు మర్చిపోయారు అని చెప్పి అది ఆ విషయం కూడా అంటే మీడియాలో అయితే లేదు. అల్లు అర్జున్ తనకు సన్నిహితులో చెప్పింది నాకు తెలుసు. ఎవరికైతే చెప్పాడో ఆ వ్యక్తే నాకు చెప్పాడు. అది మర్చిపోవడం కాదు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారు వాళ్ళు. ఏమైందంటే అక్కడ హానరబుల్ అనే కాడ ఏమనాలే తెలుగు పదం ఏముంటది అది ఆయన ఏంటంటే దానికోసం అని ఒక్క పాజ్ ఇచ్చాడు అంతే. ఏంటంటే రేవంత్ రెడ్డి అని డైరెక్ట్ సంబోధించలేరు కదా, సీఎం కదా. అక్కడ ఏమనాలనే కాడ తటపడాయించాడు కొంచెం. అలా అనిపించలేదండి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి అని చెప్పి ఆగడం, పాజ్ ఇవ్వడం అలాగే అనిపించింది. కానీ అదండి ఇప్పుడు పేరు చెప్పాల్సిన అవసరం ఏంది? ముఖ్యమంత్రి ఇంకో ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే కదా. ఒకవేళ పాజ్ ఇచ్చినా కూడా ఇంకేదన్నా కారణం కావచ్చు కదా. సో ఆ కక్ష ఉంది అని డైరెక్ట్ గా నేషనల్ మీడియాలోనే అడిగారు కదా. ఫస్ట్ ప్రశ్నే అది. ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారిని మీ పేరు మర్చిపోవడం వల్లనే ఇంత కక్ష సాధింపు చర్య జరిగిందా? ఆయన ఏమనుకున్నా అంటే అంత చిల్లరగా ఆలోచిస్తాడని నేను అనుకోను. వాస్తవంగా ఏంటంటే అది కొద్దిగా సెన్సేషన్ అయింది ఆ కేసు. ఎందుకంటే ఒక లేడీ చనిపోవడము, కొడుకు చావు బతుకుల్లో ఉండడం, అయితే ఆయన కంప్లైంట్ ఇవ్వడం. ఈయనకు కూడా ఏముందంటే వీళ్ళకి సినిమా యాక్టర్స్ కి వాళ్ళు వచ్చి సినిమా చూసిపోవాలి కానీ హంగామా ఎందుకు చేయాలి? ఇంకోటి అక్కడ ప్రభుత్వ ఫెయిల్యూర్ కూడా ఉంది కదమ్మా, కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ ఉంది కదా. ఒక పోలీసులు వీళ్ళ మీద కేసు పెట్టడమే కాదు కదా, పోలీసుల వైఫల్యం కూడా ఉంది కదా. వాళ్ళు కనుక బందోబస్తు కరెక్ట్ చేసి ఈయనను కంట్రోల్ చేయగలిగితే, ఆ జీబెక్కనియకుండా ఇవన్నీ చేయనీయకుండా ఆపగలిగితే అది జరిగేదే కాదు. కాబట్టి వన్ సైడ్ అల్లు అర్జున్ మీదనో థియేటర్ వాళ్ళ మీదనో కేసు పెట్టడానికి కాదు, ఇది పోలీస్ వైఫల్యం కూడా ఉంది. ఏదున్నా కూడా ఆ కుటుంబం మీద కొంత ఆ కుటుంబం మీద ఆయనకైతే ఇంతకుముందు ఏం లేదు. మరి ఎందుకైందో మనకు తెలియదు.